విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మీకు కేసీఆర్ దాంట్లో నచ్చింది ఏంటిదంటే తను 2 టర్మ్స్ లో సీఎం గా చేయడం జరిగింది కదా, ఏం నచ్చింది మీకు? కలవడం జరిగింది ఎప్పుడైనా కేసీఆర్ గారిని? కలిసారు? ఏమనేవారు, ఎలా మాట్లాడేవారు? కలిసాము అంటే ఆయనను చూస్తూ అంటే ఆయన పట్టుదల బాగా ఇష్టం. ఆయన ఏం చేయాలనుకుంటారో ఆయన చేసేస్తాడు. ఎదుటి వ్యక్తిని చూడగానే కనిపెట్టేస్తారు. అంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఏంటి అనేది కనిపెట్టేస్తారు. మరి అలా లేకపోతే ఇంత పెద్ద హోదాలో పక్కన పెడితే ఇంత సాధించే వాళ్ళు కానే కాదు. ఆయన రక్తం పంచుకొని పుట్టిన రామన్న గారు కానీ, కవితక్క గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీకి చెందిన హరీష్ అన్న గారు కానీ రియల్లీ చాలా ఇంటెలెక్చువల్స్. వాళ్ళు అంటే ఎంత ఎడ్యుకేషన్ కి సంబంధించిందే కాకుండా వాళ్ళకి ఉన్న అవగాహన గాని, వాళ్ళకి ప్రజలకి చెయ్యాలన్న తపన గాని. ఇప్పుడు ఎవరైనా సరే కామన్ గా ఎవ్వరము భూమి మీద ఉండిపోవడానికి రాలే. వాళ్ళ పేరు మాత్రమే వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళ పేరు మాత్రమే చిరస్థాయిగా నిలబడుతుందన్న విషయం వీళ్ళకి తెలుసు. ఈ కేసీఆర్ గారి కుటుంబానికి డెఫినెట్ గా తెలుసు. వాళ్ళు ఎప్పుడు ప్రజల గుండెలలో ఉండాలని పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు. ఇంకా బయట చూస్తే లేనిపోని అన్ని ఇప్పుడు ఏదైనా ఒక మంచి పని చేయడానికి ఎవ్వరం బయటకు వచ్చినా, అది నేను బయటకు వచ్చినా, మీరు బయటకు వచ్చినా, వెనక నుంచి నలుగురు స్టార్ట్ అవుతారు రాళ్ళేయడానికి, లేకపోతే రూమర్స్ క్రియేట్ చేయడానికి, లేకపోతే వీళ్ళు ఇది అది అని చెప్పేసి చేయడానికి సిద్ధంగా ఉంటారు. అది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఉంది. కానీ సమర్థవంతంగా తెలంగాణని సాధించి సమర్థవంతంగా తీర్చిదిద్ది ప్రపంచ దేశాలే మన హైదరాబాద్ ని, మన తెలంగాణని తిరిగి చూసేలా చేసిన ఘనత కేసీఆర్ గారిది, కేసీఆర్ గారి కుటుంబానికి. అంటే అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ప్రజలందరికీ తెలిసిన వాస్తవం. కేసీఆర్ గారు అనే పదం ఒక బంధం లాంటిది. అంటే అది ప్రతి ఒక్కరిలో, అది ప్రతి ఒక్కరి గుండెలలో అది ఇమిడిపోతుంది. అది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ప్రతి లీడర్ మాట్లాడిన ఏదో ఒక రోజు ఇలాంటి స్టేజ్ల మీద ఇలాంటి దీనిలో కూర్చొని చెప్పినవే. కేసీఆర్ గారి పట్టుదలను ఒప్పుకోవాలి, ఆయన కాబట్టి తెలంగాణను తెచ్చిండు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు, బీజేపీ నాయకులు మాట్లాడిండు, అందరూ ఒప్పుకున్నవి వాస్తవాలు. ప్రజలందరి గుండెల్లో కూడా కొంతమందికి చెప్పుడు మాటలతోనో వాళ్ళకి తెలియకనో ఏదో రకంగా తప్పుగా మాట్లాడి ఉండొచ్చు, కానీ వాళ్ళకి నిజం తెలిసిన రోజు మాత్రం డెఫినెట్ గా వాళ్ళు ఫీల్ అవుతారు. కేసీఆర్ గారు అంటే అమ్మో ఇదా, కేసీఆర్ గారి అనే పేరు ప్రతి ఒక్కరి ప్రజల గుండెలలో నిలిచిపోయే పేరు. అది చరిత్రను తిరగరాసిన పేరు. అది కేసీఆర్ గారు అంటేనే ఒక ఎమోషన్, ఒక బంధం, ఒక ప్రేమ, అంతే. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉంది అంటే కరెంట్ కోత గానీ, వాటర్ గానీ ఎలా ఉంది, ఎలా చూస్తున్నారు? వెళ్ళిన దగ్గర మీకు ప్రజలు ఏం చెప్తున్నారు? వాళ్ళ బాధలే చెప్పుకుంటున్నారు. ఇదివరకు కరెంటు 24 hours ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అర్ధరాత్రులు కరెంటు పెట్టడానికి పోయి పాములు గుట్టి చచ్చిపోవడాలు అట్లాంటివి జరిగేది. మళ్ళీ కరెంట్లు కట్ చేస్తున్నారు. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే కరెంటు పోగానే కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది అని పాటలు పాడుతున్నారు. అంటే వాళ్ళ తప్పు తెలుసుకున్నారు. అంటే విలేజ్లలో కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి, సిటీలలో కూడా స్టార్ట్ అయినాయి. కాకపోతే విలేజ్ లతో పోల్చుకుంటే సిటీలో కొంచెం తక్కువ ఉన్నాయి. అంటే కరెంటు కోతలు తక్కువ ఉన్నాయి. అక్కడైతే ఎక్కువ కరెంటు కట్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే ఇక పిల్లలే ఇట్లాంటి పాటలు పాడుకుంటుంటే నవ్వొస్తుంది. చిన్న పిల్లల నుంచి కూడా తెలిసిపోయింది, చూసారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చాము, మేము తప్పు చేశామని. సో ప్రతి ఒక్కరిలో నిజంగా పశ్చాత్తాపం వచ్చింది. తప్పు చేశాము, పోగొట్టుకున్నాము, మళ్ళీ మేము అలాంటి తప్పు చేయము, ఆ దేవుణ్ణి పోగొట్టుకోము. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు మేము మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి తెచ్చుకుంటాము. మా తెలంగాణ ప్రభుత్వం, మేము ఎవరి దగ్గరకో పోయి అడుక్కోవాల్సిన పని ఉండదు, ఇది మా దగ్గర ఉండే ప్రభుత్వం అని ప్రతి ఒక్కరికి ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ నుంచి రావాలి, ఏ ఆదేశం రావాలన్నా ఇక్కడ నాయకుడు పోయి అప్పటికప్పుడు పోవాలి. ఇప్పటికి ఎన్నిసార్లు పోయి వచ్చిండు? ఏది కావాలన్నా అక్కడి నుంచి పర్మిషన్ రావాలి. అలాంటిది మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు. మన ప్రభుత్వం, మన ఇల్లు, ఇది మన తెలంగాణ అంటే మన ఇల్లు అనుకున్నారు కేసీఆర్ గారు. సో ఇల్లు అనుకున్నారు కాబట్టి ఇల్లుని చక్కగా తీర్చిదిద్దారు. ఇంకా తీర్చిదిద్దుకునే టైంలోనే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి, కానీ ఈ మార్పు కూడా మంచిదే అనుకోవాలి. ఎందుకంటే మార్పు మంచిదే అంటారు కాబట్టి ఒకరి విలువ తెలియాలి అంటే ఆ మనిషి లేకపోతేనే తెలుస్తుంది. ఇప్పుడు 24 గంటలు కళ్ళ ముందు మనిషి ఉంటే వాళ్ళ విలువ తెలియదు కదా. 1 week 10 days లేకపోతే ఆ మనిషి వల్ల మనం ఏం మిస్ అవుతున్నాము, ఆ మనిషి మనకి ఎంత చేసి పెట్టేవాళ్ళు అనేది డెఫినెట్ గా తెలుస్తుంది. ఇప్పుడు ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారి విలువ, బీఆర్ఎస్ పార్టీ విలువ తప్పకుండా తెలిసింది. వాళ్ళు ఇంక ఇలాంటి తప్పు ఎప్పుడు చెయ్యమని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుస్తుందని గట్టి నమ్మకం ఉన్నదన్నమాట మీకు? తప్పకుండా. మీరు
ఎక్కడికి వెళ్ళైనా అడగండి, బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది, మేము ఇంకొకసారి తప్పు చేయమనే చెప్తున్నారు. ఓకే. మన హైదరాబాద్ వాళ్ళు కరెక్ట్ గా తీర్పిచ్చారు. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధి, వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు కావడం, వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉండడం, ఎలాంటి అభివృద్ధి చేశారు అని తెలియడం వల్ల ఇక్కడ ఒక్క సీటు కూడా పోకుండా గెలిపించారు. కానీ రూరల్స్ లో ఏమైందంటే చాప కింద నీళ్ళలాగా అబద్ధాన్ని, ఒక అబద్ధాన్ని ఇదే నిజం ఇదే నిజం ఇదే నిజం అని వాళ్ళల్లో నింపారు. అంటే మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే చేసింది చెప్పుకోలేక ఫెయిల్ అయింది యాక్చువల్గా. అంటే పని మీదనే ధ్యాస పెట్టింది కానీ మేము ఇది చేసాం అనుకుంటూ చెప్పుకుంటూ కూర్చోలే. ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే కానీ ఎక్కడ కానీ పనుల మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. ప్రజలకి కష్టం లేకుండా మొత్తం ఆన్లైన్ చేసేసి మీరు ఇంకొక మనిషి దగ్గర పోయి చెయ్యి ఆపకుండా ప్రతిదీ కూడా అలా అనగానే ఇలా పని అయిపోయేలాగా అన్ని సమకూర్చి పెట్టారు కదా, విలువలు తెలియలేదు. అందుకనే ఈరోజు ఈ పరిస్థితి. అదే మేము ఇది చేసాము అది చేసామని ఉదరగొట్టుకొని చెప్పుకొని ఉంటే పరిస్థితి ఈరోజు ఇంకోలా ఉండేది. కానీ మార్పు మంచిదే. మనుషుల విలువలు తెలిసినాయి. మనుషుల విలువలే కాదు, పార్టీ విలువ ఎవ్రీథింగ్ తెలిసింది కాబట్టి నెక్స్ట్ ఇంకోసారి అలాంటి తప్పు చేయమని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఓకే, చూద్దాం మళ్ళీ నెక్స్ట్ Yeah, ఎన్నికలలో ఎవరు thank you. వస్తారో.